తర్వాత రెండోది, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఇంత గొప్పగా మాట్లాడుతాం కదా. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల జీతభత్యాలు ఎంత, అవును. వాళ్ళ జీవిత స్థితిగతులు ఎంత, వాళ్ళ పరిస్థితులు ఎంత. వీళ్ళు మొన్న కొంత జీతాలు పెంచాలా అనే వ్యవహారం వస్తే సినిమా వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రిని కలిసి, సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి జీతభత్యాల విషయంలో మీరు మమ్మల్ని ప్రెషరైజ్ చేయొద్దు అనే స్థాయికి వీళ్ళు ఎదిగినారు. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, తెలంగాణకు సినిమా ఇండస్ట్రీ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంది నథింగ్. చెప్పండి. తెలంగాణ వేసుకుంటున్నారు, భూములు కొల్లగొడుతున్నారు. అంతే కదా. వీళ్ళ వల్ల ప్రజా ప్రయోజనం లేదు, ప్రజాహితం లేదు. తర్వాత మన సొమ్ము తింటున్నారు, వేరే వాళ్ళ పాట పడుతున్నారు. మీరు వాళ్ళ లీనియన్సీ కనుక చూస్తే దెర్ ఆల్ టువర్డ్స్ ఆంధ్ర యొక్క డెవలప్మెంటు, ఆంధ్ర అమరావతి రాజధాని డెవలప్మెంటు, అక్కడ పెట్టుబడులు, అక్కడ వ్యవహారాలే చూస్తున్నారు. ఇక్కడనేమో చెరపడుతున్నారు. ఏవో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది సెటిలర్స్ యొక్క ఓట్ల కోసమని తెలంగాణ రాజకీయ నాయకులు మూతునాకుళ్ళ పనులు చేసేసి వాళ్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. తర్వాత ఇటీవల చిరంజీవి కానీ ఇతరులు కానీ వీళ్ళ వ్యవహారాలు కనుక మనం చూస్తుంటే అంటే తెర వెనుక వీళ్ళందరూ ఒకటే. అప్పుడు కేటీఆర్తో ఇదే రకమైన సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళందరూ, ఈ సినిమా వాళ్ళే. ఇప్పుడు మళ్ళా ఇటు రేవంత్ రెడ్డి బ్రదర్స్తోని రిలేషన్షిప్ కలిగి వ్యవహారాలు చేస్తారట. సో నేను అనేది అంటే ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నీ ఇంట్లో దొంగలు పడకుండా నువ్వు నీ ఇల్లును కాపాడుకో. అప్పుడు దొంగలు పెడితే నీకెందుకు ఉంటుంది? నువ్వు నీ ఇల్లంతా తెరిచిపెట్టి సజ్జనారు ప్రెస్ మీట్, పోలీస్ ఆఫీసర్ల ప్రెస్ మీట్, మొత్తం అంతా సినిమా వాళ్ళ అంతా గ్లామర్ హంగామా అంత అవుతుంది. దాని వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నష్టపోతే పోతున్నారేమో, అంతేగాని సినీ కార్మికులకు దానివల్ల